హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఆ అమ్మవారి కటాక్షం వల్ల చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకున్నాను. ఈ వ్రతం ఎలా జరుపుకున్నాను, ముందు రోజు ఏమేమి ఏర్పాటు చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. మీకు నచ్చితే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. వీడియో మొత్తం చూశాక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. పూజ ముందు రోజు వీలైనంత వరకు ఇంటిని శుభ్రపరచుకొని పూజా సామాగ్రిని ఏర్పాటు చేసుకొని ఇంటిని కూడా శుద్ధి చేసుకొని అలంకరించుకున్నాను. ముందుగా అయితే కిచెన్ని క్లీన్ చేసుకొని కిచెన్లో ప్రసాదాలకు కావాల్సినవి ఏర్పాటు చేసుకొని ద్వారబంధానికి తోరణం రెడీ చేసుకున్నాక తర్వాత ద్వారబంధానికి ఇలా పసుపు రాసి ముగ్గులు కూడా పెట్టుకున్నాను. పొద్దునే లేచి హడావిడి లేకుండా అమ్మవారి పూజ చేసే ముందు ఇలా ద్వారబంధానికి ఒక పువ్వు వేసి పూజ చేసుకుని దండం పెట్టుకున్నాక మనం అమ్మవారి పూజ కూడా వెంటనే చేసేసుకోవచ్చు కదా. అందుకని ముందు రోజే ఇలా అన్నీ అలంకరించుకొని వీలైనంత వరకు పెట్టుకుంటే మనకి వీలు కానివి పొద్దునే లేచి చేసుకోవచ్చు. నేనైతే మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత మరొకసారి ఇంటిని శుభ్రపరచుకొని అమ్మవారిని అలంకరించుకొని ప్రసాదాలను సిద్ధం చేసుకున్నాను. ప్రసాదాలు కూడా ఎక్కువ చేసుకుంటే టైం సరిపోవటం లేదు అనిపించి 5 రకాల ప్రసాదాలు తక్కువగా చేసుకొని అమ్మవారి పూజనైతే ప్రశాంతంగా చేసుకున్నాను. నేనైతే పులిహోర, పూర్ణాలు, చక్కెర పొంగలి, శనగలు ఇలా చక్కగా 5 రకాలు దధ్యోజనంతో 5 రకాల ప్రసాదాలు, 5 రకాల పండ్లు సిద్ధం చేసుకొని పూజ సామాగ్రి అంతా సర్దుకొని పూజ మధ్యలో లేవకుండా ఉండేటట్టుగా ముందుగానే అన్నీ ఒకసారి చూసుకొని దగ్గరగా అందుబాటులో పెట్టుకొని చక్కగా అలంకరించుకొని వచ్చిన తర్వాత అమ్మవారికి కూడా కలశం అలానే విఘ్నేశ్వరుడి పూజకి విఘ్నేశ్వరుని అన్నీ సిద్ధం చేసుకున్నాను. తోరాలు కూడా ముందుగానే సిద్ధం చేసుకొని అన్నీ అందుబాటులో పెట్టుకున్నాను. ఇలా చేసుకుంటే మనకి పూజ మధ్యలో లేచి మనం హైరాణ పడుతూ పూజ చేసుకునే అవసరం ఉండదండి. ముందుగానే ఒకసారి మనకి తెలియదు అనుకుంటే యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ వస్తున్నాయి కదా, మనం ఒకసారి పూర్తిగా చూస్తే ఎంతో కొంత అవగాహన వస్తుంది. ఆ అవగాహనతో మనకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని పూజనైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు. నేను ముందుగా సిద్ధం చేసుకున్న వీడియో ప్రకారమే పూజనైతే చేసుకున్నానండి. మన చుట్టూ ఉన్న పవిత్ర నదుల్లో ఉన్న నీటిని ఈ కలశంలోకి ఆవాహనం చేసుకున్నాక పూజా ద్రవ్యాల మీద మన మీద ఆ నీటిని చల్లుకొని పూజ చేసుకుంటే మనకి సంప్రోక్షణ జరుగుతుంది అని చెప్పి ఆ వీడియోలో చెప్పినట్టే పూజా సామాగ్రిని అంతా సంప్రోక్షణ చేసుకొని పూజ మొదలు పెట్టాను. పూజా వీడియోలో చెప్తున్నట్టుగా అనుసరిస్తూ ముందుగా ఏ పూజకైనా విఘ్నేశ్వరుని పూజించుకుంటాం కాబట్టి విఘ్నేశ్వరుని పూజ చేసుకున్నాక కల్పోక్త ప్రకారంగా అంటే వ్రతకల్పంలో ఉన్నట్టుగా అమ్మవారి పూజను కూడా 108 నామాలు చదువుకొని పూజ చేసుకున్నాక కథ వినిన తర్వాత అమ్మవారికి నా మనసులో ఉన్న కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకొని పూజనైతే ప్రశాంతంగా ముగించుకున్నాను. ఈ విధంగా నా పూజ అయితే చాలా ఆనందంగా సంతోషంగా చాలా సింపుల్గా జరిగిందండి. పొద్దున పూజ చేసుకున్నాక సాయంత్రం కూడా మరలా మనం మరొకసారి అమ్మవారికి పెట్టుకున్న నగలు వస్త్రాలు అన్నీ అలంకరించుకొని అమ్మవారికి దీప ధూప నైవేద్యాలతో మరొకసారి సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. నేను కూడా పూజ చేసుకున్నాను, ఇక్కడ వీడియో అయితే తీయలేకపోయాను. అలానే మరుసటి రోజు పొద్దున అంటే శనివారం ఉదయం ఉద్యాపన పూజ చేసుకున్నాను. ఇలా నా పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఉద్యాపన చెప్పే ముందు కూడా మరొకసారి అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మ, ఈ సంవత్సరం నేను చేసిన పూజలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా నీ బిడ్డను అనుకుని క్షమించు. వచ్చే సంవత్సరం ఇంతకన్నా చక్కగా ఆనందంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరుపుకునే శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి నమస్కారం చేసుకొని పూజనైతే ముగించుకున్నాను. ఈ సంవత్సరం ఇలా నా పూజ అయితే చాలా సింపుల్గా ఆనందంగా జరిగింది. మరి మీ ఇంట్లో మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు, ఎలా జరిగింది అన్నది కామెంట్ చేయండి. అలానే రాబోయే 4వ 5వ శుక్రవారాల్లో పూజ చేసుకునే ప్రతి మహిళకు కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీ ఇంట్లో కూడా పూజను ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలి అని కోరుకుంటూ నా పూజనైతే ముగిస్తున్నానండి. ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో ఎలా అనిపించింది అన్నది ఒక కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.